మోరెవర్ హ్మ్. ఇప్పుడు మీకంటే ముందు మేఘాంష్ మీ ఫ్యామిలీ నుంచి అవును. హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మేఘాంష్. కానీ అతను అంటే ఫస్ట్ మూవీ 'రాజ్‌దూత్' కావచ్చు హ్మ్. అదంతా ఆడలేదు. అవునవును. సో, డెబ్యూ వర్కౌట్ అవ్వలా. అవునవును. ఆ తర్వాత 'కోతికొమ్మొచ్చి' మన సతీష్ వేగేశ్న గారు హ్మ్. ఆయన డైరెక్షన్‌లో మూవీ చేశారు. అవునవును. అది అన్‌ఫార్చునేట్‌లీ రిలీజ్ కాలేదు. యాహ్! సో, మీకంటే ముందొచ్చిన మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన హ్మ్. తనను చూసి మీకు ఇంకేమన్నా ఇలాంటి అరే! మనం హీరోగా ఎందుకు అనే భయాలేమన్నా బ వచ్చాయా? అయ్యో! భయాలేం లేదండి. అంటే ఒక విధంగా 'మేఘాంష్' గూడా ఒక ఇన్‌స్పిరేషన్ అనే చెప్పొచ్చేమో. అంటే 'మేఘాంష్' ఎలా అంటే చాలా స్వీట్ పర్సన్ అనమాట. హ్మ్. అంటే తను సినిమాల్లో వచ్చినప్పుడు గూడా తను కొన్ని కష్టాలు అవన్నీ ఉంటాయి కొన్ని యాక్టర్స్‌కి. అవన్నీ ఎదురయ్యాడనమాట. సో, తను హ్మ్. నాకు వెంటనే వచ్చి మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు షేర్ చేసుకునేవాడు. ఇట్లుంటది. కొంచెం చూజ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూజ్ చేసుకో స్క్రిప్ట్స్. మామూలుగా ప్రొడక్షన్ చూసుకో మంచిగా. అంటే నువ్వు సెట్‌కెళ్ళినా కూడా కరెక్ట్ టైంకి సెట్‌లో ఉన్నట్టు చూసుకో. అవన్నీ హ్మ్. అట్లా ఇన్‌పుట్స్ ఇచ్చేవాడనమాట. ఓకే. అంటే మెయిన్ భయం అని ఏం రాలేదు నాకు. అంటే అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక రిస్క్ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. హ్మ్. అంటే మనకు ఒక బ్రేక్ రావడానికి ఒక 10 ఏళ్ళు పట్టొచ్చేమో, 20 అవును. ఏళ్ళు దాకా పట్టొచ్చేమో. కానీ అంటే ఫుల్ టైమ్‌గా సినిమాల్లోకి ఉండాలంటే ఇంకా మైండ్ సెట్ ముందే అలా చేసేసుకోవాలనమాట. అంటే నేనిప్పుడు ఈ ఇయర్‌లో ఫెయిల్ అవుతే నేనేమో గివ్ అప్ చేశాను. నేను ఇంకా చేస్తూనే ఉంటా సినిమాలు. అంటే నాకు మంచి రోల్స్ వస్తూనే ఉండాలని ఆశిస్తూ ఉంటాను. దట్స్ సూపర్. సో, అలాగే సినిమాలు గూడా చేస్తూనే ఉంటానేమో. నా లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటానేమో.